ప్రజెంట్లీ మనము ఇల్లందు పట్టణం లోపల ఉన్నాము. మున్సిపల్ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు సార్ ఇంట్లో ఉన్నాము. సార్ ఏమంటున్నారు, ఇక్కడ కరోనా వైరస్ గురించి మరియు ఇల్లందు పట్టణ ప్రజలు సార్కు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఇల్లందు పట్టణ ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాయిస్కి ప్రజలు ఏ విధంగా కట్టుబడి ఉన్నారు, ప్రజలు సార్ బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారు, ప్రజల్లో నుంచి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అవగాహన లేనటువంటి వాళ్ళకు క్లాస్ ఇస్తూ వాళ్ళకు కొన్ని అవకతవకలు సర్దిద్దుతున్నా అని చెప్పి చెప్తున్నారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు సార్తో మనము ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ ఇల్లందు పట్టణంలో కరోనా వైరస్ గురించి ఇప్పటి వరకు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ లేకపోతే ఏమైనా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఇప్పటివరకు ఇలాంటి ఏమైనా కేసులు కానీ బయటపడడం జరిగిందా? అలాంటిది ఏంటంటే ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా దీన్ని సహకరిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు మేరకు ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇల్లందు పట్టణంలో ఇప్పటివరకు ఎటువంటి పాజిటివ్ రాలేదు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి సుమారు 18 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 18 మంది కూడా వారికి వారు గృహ నిర్బంధం చేసుకొని ఎప్పటికప్పుడు కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా పర్యవేక్షిస్తూ వారిని గృహ నిర్బంధం చేయడం జరిగింది. అంటే వాళ్ళని చెక్ చేశారా? వాళ్ళకి పాజిటివ్ కాకుండా నెగిటివ్ అని ఏమైనా వచ్చిందా? ఇప్పటివరకు వాళ్ళకి ఏమైనా చెకప్ చేశారా లేదా? అలాంటిది లేదండి. ఆల్రెడీ వచ్చిన రోజు నుంచి క్వారంటైన్లో ఉండటం వల్ల వాళ్ళు వచ్చి కూడా దాదాపు ఇప్పటికి 21 రోజు అవుతుంది. ఏ ఒక్కరు కూడా అలాంటి సింటమ్స్ లేకపోవడం వల్ల వారికంతా వారు గృహ నిర్బంధం చేసుకున్నారు. కాబట్టి అలాంటి కేసు అయితే ఇప్పటివరకు ఏర్పడలేదు. అటువంటి డౌట్స్ కూడా వాళ్ళ మీద వ్యక్తం చేయలేదు. లోకల్ డాక్టర్స్ ఎవరైతే వాళ్ళు పోయి వాళ్ళు పరీక్షించడం జరిగింది. అయినా పరిస్థితి టెస్ట్ చేయకపోయినప్పటికీ ఆ యొక్క సిమ్టమ్స్ ఏవి కూడా కనిపించకపోవడం వల్ల మీ అందరం కూడా ఉపయోగించుకొని ఇల్లందు నియోజకవర్గం కూడా ఈ యొక్క మహమ్మారికి దూరంగా ఉండటం చాలా సంతోషదాయకం. చాలా ఆనందకరమైనటువంటి విషయం సార్ ఇది. ఇక్కడ ఇల్లందులో ఇప్పటి వరకు ఎలాంటి పేపర్లో కానీ టీవీలో కానీ ఎలాంటి న్యూస్ లేదు. దీనిపైన మీరు ఇల్లందు పట్టణ ప్రజలకు కానీ లేకపోతే ఇల్లందు కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ మీ తరపు నుండి ఏం వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఆల్రెడీ ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలియగలవారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఆదేశించిందో ఆ ఆదేశానుసారం 22వ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు అందరూ స్వచ్ఛందంగా కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయంలో ఈ రోజు నుంచి ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే క్లోజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో తెరవనటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి తిరగటం ఉండడం వల్ల కొంచెం పోలీసు సిబ్బందికి వచ్చి ఇబ్బంది కలుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం అదేవిధంగా కలెక్టర్ ఆదేశానుసారం ఈ రోజు నుంచి అందరూ కూడా 12 గంటలకల్లా షాపులు ఉంచుకొని 12 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు లాకౌట్ అదేవిధంగా కర్ఫ్యూ విధించే విధంగా డిపార్ట్మెంట్ వారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంలో కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు, ఎంఓఓ గారు, పోలీసు సిబ్బంది అందరూ కూడా నిత్యంగా పనిచేస్తూ వారి యొక్క సేవల్ని కొనియాడుతూ ఉన్నాం. ఎందుకంటే వారు నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ వారి కుటుంబాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క సామాజిక సేవకు ఏదైతే ఉందో ఈ కరోనా మహమ్మారి మన రాష్ట్రం నుంచి తొలగించే విధంగా అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గంలో కనిపించకుండా ఉండడం వరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ శానిటరీ సిబ్బంది అయితే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, సోడియం హైడ్రోక్లోరైడ్ కావచ్చు, రకరకాల వైరస్ నిర్మూలించేటువంటి కెమికల్స్ కూడా చల్లుతూ నిరంతరం ప్రజాసేవలో పాల్గొన్న వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ వారు పంపించినటువంటి 12 కిలోల బియ్యం, ఒక వ్యక్తికి 12 కిలో బియ్యము ఒక రేషన్ కార్డుపై 1500 రూపాయలు ప్రకటించింది. అవి ఇప్పటివరకు మీరు అందజేయడం జరిగిందా? ఇంకా పేదలకు ఏమైనా ఆర్థిక సహాయం కానీ అంటే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు మీ తరపు నుంచి ఏమైనా కానీ లేకపోతే మీ శాసనసభ సభ్యుల తరపు నుంచి ఏమైనా ఇవ్వడం జరిగిందా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన రోజే ఇల్లందు పట్టణం మాత్రం ముందు ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ కూడా చాలా ముందు ఉంది. ప్రతి ఒక వ్యక్తికి 12 కేజీల బియ్యంతో పాటు ఒక కుటుంబానికి 1500 రూపాయలు చెల్లించడమే కాకుండా మైగ్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి 12 కేజీలు ఇస్తూ అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తికి 500 రూపాయలు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనే ఇల్లందు నియోజకవర్గం అనేది చాలా ముందు చెప్పి నుండి ఎంఆర్ఓగా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం, ప్రజలందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. కానీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో బయటికి వెళ్ళి చేతి వృత్తుల వారు కావచ్చు, కూలి పనులు చేసుకునే వారు కొంచెం ఇబ్బంది పడుతున్న వాస్తవమే. అది ఈ సందర్భంలో తోటి కౌన్సిలర్స్ అదేవిధంగా సేవా సంస్థలు, స్వచ్ఛత సేవా సంస్థలు అన్ని రకాలైనటువంటి సర్వీస్ మోటో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున పేదవాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొంతమంది జమాతే ఇస్లామిక్ హిందూ వారు కూడా ఈ రోజున 250 మంది కుటుంబాలకు ఎవరైతే
ఆర్థికంగా వెనకబడి కూలి లేక పని లేకున్నారు వాళ్ళందరూ కూడా పంచడం జరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు దాతలు, వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇల్లందుపట్టణ మున్సిపల్ చైర్మన్ గారు చాలా చక్కటి వాయిస్ ఇచ్చారు మనకు. ఇల్లందుపట్టణం లోపల ఉన్నటువంటి ప్రజలు అందరూ మాకు సహకరిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళు చాలా సహకరించడం వల్ల ఇప్పటివరకు మాకు ఎలాంటి వైరస్ ఇబ్బంది లేదు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వచ్చి గృహ నిర్బంధంలో వారిని గృహ నిర్బంధంలో నిర్బంధించుకున్నారు. వారికి కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆ సింటమ్స్ కూడా కనిపించలేదు. మా ఇల్లందుపట్టణ ప్రజలకు కానీ మా నియోజకవర్గంలో కానీ ఎవరికి ఇలాంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే 12 కిలోల బియ్యము మరియు 1500 రూపాయలు అందరికీ అన్ని నియోజకవర్గాల కంటే ముందు మరియు ఇల్లందుపట్టణ ప్రజలకు కూడా ముందుగా అందజేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చక్కగా తెలియపరుస్తున్నారు. B3 న్యూస్ కెమెరామెన్ అరవింద్తో ప్రభాకర్, ఇల్లందు.